హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ వీడియోలో కొల్హాపూర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి కొల్హాపూర్ ఎలా చేరుకోవాలి, కొల్హాపూర్లో ఎక్కడ స్టే చేయాలి, కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం యొక్క విశిష్టత ఏంటి మరియు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. మహాలక్ష్మి ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది. నేను హరిప్రియ ఎక్స్ప్రెస్లో కొల్హాపూర్ వెళ్తున్నాను. ఇది తిరుపతిలో రాత్రి 9:45 బయలుదేరుతుంది. తర్వాతి రోజు సాయంత్రం 4:45 కొల్హాపూర్ చేరుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొల్హాపూర్ కొంచెం దూరంగానే ఉంటుంది, జర్నీ టైం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కొల్హాపూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. కొల్హాపూర్లో ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. హైదరాబాద్, తిరుపతి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 1.5 hours, తిరుపతి నుంచి 2 hours లో కొల్హాపూర్ చేరుకోవచ్చు. విజయవాడ, విశాఖపట్నం నుంచి 1 stop ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళకి ఫ్లైట్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 1.5 hours లో కొల్హాపూర్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ కి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రెడ్ బస్ లాంటి సైట్లలో చెక్ చేయండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో కొల్హాపూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. తిరుపతి, హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కొల్హాపూర్ వెళ్లే ట్రైన్ నడవట్లేదు, కాబట్టి హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు. విజయవాడ, వైజాగ్ నుంచి కొల్హాపూర్ కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. విజయవాడ, వైజాగ్ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా హైదరాబాద్ చేరుకొని బస్సులో లేదా ఫ్లైట్ లో కొల్హాపూర్ చేరుకోవచ్చు. ట్రైన్ లోనే వెళ్లాలనుకుంటే ముందుగా హుబ్లీ చేరుకొని హుబ్లీలో హరిప్రియ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయొచ్చు. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. విజయవాడ టు హుబ్లీ, హుబ్లీ టు కొల్హాపూర్ ట్రైన్స్. హుబ్లీ నుంచి కొల్హాపూర్ కి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి, కాకపోతే వాటి టైమింగ్స్ తెలియదు. సాయంత్రం 4:50 ట్రైన్ కొల్హాపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంది. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి నా హోటల్ చేరుకోవడానికి ఆటో తీసుకున్నాను. మహాలక్ష్మి ఆలయం బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. కొల్హాపూర్లో దేవస్థానం రూమ్స్ లేవు, ప్రైవేట్ హోటల్స్ లోనే రూమ్ తీసుకోవాలి. నేను బిందు చౌక్ దగ్గర రూమ్ తీసుకున్నాను. బిందు చౌక్ నుంచి ఆలయం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. కొల్హాపూర్లో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లేదా బిందు చౌక్ ఏరియాలో రూమ్ తీసుకోండి. హోటల్ కాస్ట్ యావరేజ్ గా 800 నుంచి 1500 వరకు ఉంటుంది. ఆన్లైన్ లో బెస్ట్ రేటింగ్ ఉండి తక్కువ కాస్ట్ కి వచ్చే రూమ్ బుక్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ గా వచ్చేనా తీసుకోవచ్చు. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ మాధురి ఎగ్జిక్యూటివ్. ఇది బిందు చౌక్ ఏరియాలో ఉంది. ఇక్కడ నుంచి ఆలయం జస్ట్ 200 meters ఉంటుంది. రండి, రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది రూమ్. ఈ రూమ్ నాకు 1300 పడింది. మొదటి రోజు నేను హోటల్ చేరుకునే సమయానికి సాయంత్రం 5:15 అయింది. నేను ఫ్రెష్ అప్ అయి ఆలయానికి వెళ్లే సమయానికి 6:30 అయిపోతుంది. ఆ సమయంలో లైటింగ్ తగ్గిపోతుంది కాబట్టి వీడియో షూట్ చేయడానికి అంత కన్వీనియంట్ గా ఉండదు. అందుకే మొదటి రోజు దర్శనానికి వెళ్ళలేదు. తరువాతి రోజు ఉదయం కొల్హాపూర్ కి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలిగిన ఆలయం సందర్శించడానికి క్యాబ్ తీసుకున్నాను. ఆ వీడియో తర్వాత వస్తుంది. అందులోనే క్యాబ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఎలాగూ క్యాబ్ తీసుకున్నాను కాబట్టి లోకల్ ప్లేసెస్ కూడా క్యాబ్ లోనే కవర్ చేశాను. కొల్హాపూర్ లోకల్ ప్లేసెస్ అన్ని జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ లోనే ఉంటాయి, ఆటోలో కవర్ చేయొచ్చు. ముందుగా మనం పంచగంగా ఘాట్కి వెళ్దాం. పంచగంగా ఘాట్ మహాలక్ష్మి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే పంచగంగా ఘాట్. కొల్హాపూర్ నాగరికత ఈ పంచగంగా నది ఒడ్డునే మొదలైంది. ఈ నది నర్సోబావాడి ప్రదేశంలో కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నది శివాజీ బ్రిడ్జ్.
చాలా పురాతన ఆలయాలు ఈ నదిలో మునిగిపోయి ఉన్నాయి. లొకేషన్ చాలా బాగుంది, కాకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, అంతా చెత్త చెత్తగా ఉంది. పూర్వకాలంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ పంచగంగా ఘాట్లో స్నానం చేసి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది మాత్రమే వస్తున్నారు. ఈ నది సమీపంలో పురాతన శివాలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. రండి, ఇప్పుడు మనం మహాలక్ష్మి ఆలయానికి వెళ్దాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది శివాజీ సర్కిల్. ఇక్కడి నుంచి అలా ముందుకు వెళితే భవానీ మండపం కనిపిస్తుంది. ఈ భవానీ మండపం లోపల ఛత్రపతి శివాజీ రాజవాడ ఉంటుంది. రాయల్ ప్యాలెస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. ఈ భవానీ మండపాన్ని 2వ శివాజీ నిర్మించాడు, అంటే శివాజీ గారి కొడుకు. మహాలక్ష్మి ఆలయం కూడా లోపలే ఉంటుంది. రండి వెళ్దాం. ఇదంతా సాహు మహారాజ్ రాజవాడ. ఇక్కడే సాహు మహారాజ్ ఓల్డ్ ప్యాలెస్ ఉంది. ప్రస్తుతం ఈ కోటలో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. భవానీ మండపం నుంచి లోపలికి రాగానే ఈ కుడివైపు మహాలక్ష్మి ఆలయం ఉంటుంది, ఎడమవైపు గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఎదురుగా సాహో మహారాజ్ ప్యాలెస్ ఉంది. రండి చూద్దాం. సాహో మహారాజ్ కొల్హాపూర్ రాజ్యానికి మొట్టమొదటి రాజు. ఈయన శివాజీ గారి వంశంలో 5వ ఛత్రపతి. మనల్ని పైకి అలౌ చేయట్లేదు. ఈయనే ఛత్రపతి సాహు మహారాజ్. ఈయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయాలున్నాయి. ఈ వీడియోలో మన టాపిక్ మహాలక్ష్మి ఆలయం కాబట్టి ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న జంతువులన్నీ సాహు మహారాజ్ వేటాడిన నిజమైన జంతువులే. అసలు ముఖ్యమైనది ఈ అడవి దున్న. ఇది కూడా నిజమైన జంతువే. బాహుబలి సినిమాలో రానా అడవి దున్నని చేతులతో తల మీద గుద్ది చంపేశాడు కదా, అది సినిమా. సాహు మహారాజ్ ఇదే ప్రదేశంలో ఇక్కడున్న ప్రజలందరి ముందే 3 గుద్దులతో ఈ దున్నపోతుని చంపేశాడు. ఈ ప్యాలెస్ కి ఆపోజిట్ లో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. లోపల పోలీస్ స్టేషన్ కూడా ఉంది. రండి ఆలయానికి వెళ్దాం. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో 7వది. కొంతమంది 108 శక్తి పీఠాలు ఉంటాయంటారు, కొంతమంది 51 శక్తి పీఠాలు అంటారు. కానీ ముఖ్యంగా చెప్పేది అష్టాదశ శక్తి పీఠాలు. ఇవి 18 ఉంటాయి. వీటినే మహాశక్తి పీఠాలని కూడా పిలుస్తారు. ఎంట్రన్స్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత పురాతన ఆలయమో అని. ముందుగా మనం ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం యొక్క విశిష్టత ఏంటి మరియు స్థల పురాణం ఏంటనేది తెలుసుకుందాం. ఓసారి భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు వచ్చాడట. విష్ణుమూర్తి మహర్షి రాకను గమనించలేదట. దాంతో ఆగ్రహించిన ఆ ఋషి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నడంతో తాను కొలువై ఉండే వక్షస్థల భాగాన్ని ఓ ముని తన కాలితో తాకడాన్ని సహించలేని లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే తపస్సు చేసిందని, ఆ తరువాత ఇక్కడే ఉండి
ఉండిపోయింది అంటారు. అలాగే సతీదేవి దేహాన్ని చేతపట్టి శివుడు ప్రళయ తాండవం చేసినప్పుడు ఖండితమైన ఆమె శరీర భాగాలలో నయనాలు ఇక్కడ పడ్డాయని, అలా అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. స్కాంద పురాణం, దేవి భాగవతాలలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో లక్ష్మీదేవికిది అవిముక్త క్షేత్రం. వారి క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా ఉంటారు. ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయిందంటారు. కరములు అంటే చేతులు అని అర్థం. ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న ఆలయం ఉండేదట. ఓసారి కర్ణదేవ్ అనే రాజు కోంకన్ ప్రాంతం నుంచి కొల్హాపూర్ వచ్చినప్పుడు ఈ అడవిలో ఉన్న ఆలయాన్ని చూసి చుట్టూ ఉన్న చెట్లను నరికించి ఈ గుడిని వెలుగులోకి తెచ్చాడని చెబుతారు. ఆ తరువాత కాలక్రమంలో ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదే విధంగా ఓసారి అగస్త్య ముని కాశీకి ప్రత్యామ్నాయంగా మరో పుణ్యక్షేత్రాన్ని చూపించమని పరమశివుడిని అడిగాడట. దాంతో శివుడు కొల్హాపూర్ ని చూపించాడని చెబుతారు. ఈ ఆలయానికి వెళితే కాశీని దర్శించుకున్న పుణ్యం లభిస్తుందని దేవి భాగవతంతో పాటు పద్మ, స్కంద తదితర 18 పురాణాల్లో ప్రస్తావించబడి ఉందని చెబుతారు. ప్రస్తుతం ఉన్న ఆలయం విశాల ప్రాంగణంలో హేమాడ్ పంత్ శైలిలో శిల్పకళా నైపుణ్యంతో నిర్మింపబడింది. 4 దిక్కుల ముఖద్వారాలు ఉన్నాయి. ఆలయం 5 గోపురాల కింద ఉంటుంది. మధ్యలో ఒక గోపురం, 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురం కింద మహాలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి కొలువు తీరి ఉన్నారు. ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జా భవాని వగైరా అనేక దేవీ దేవతలు ఉన్నారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం ఉంటుంది. దాని మీద మహాలక్ష్మి కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. 4 చేతులలో పండు, గద, డాలు, పానపాత్ర ధరించి ఉంటుంది. 3 అడుగుల ఎత్తైన మూర్తి. 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక సింహవాహనం కనపడుతుంది. మూల విరాట్ పడమట ముఖంగా ఉంటుంది. సంవత్సరానికి 2-3 సార్లు 3 రోజుల పాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులో గల చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖాన్ని తాగుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గర్భగుడి గోడపై ఇక్కడ శ్రీచక్రం ఉండటం చాలా ప్రత్యేకం. మొదటిక్కడ ఒక్క మహాలక్ష్మి ఆలయమే ఉండేదట. తరువాత 11వ శతాబ్దంలో గండరాదిత్య హయాంలో మరమ్మతులు చేయించాడట. ఆ సమయంలో మహాకాళి, మహాసరస్వతిని ప్రతిష్ఠ జరిగాయి. మూల విరాట్కి, మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించబడింది. దీనిపై గాజు పలక ఉండటంతో భక్తులు దర్శించుకోవటానికి వీలుగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చూస్తే చాళుక్య నిర్మాణ శైలిలో ఉంది. ఈ ఆలయంపై శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కారు. నా దర్శనం పూర్తయింది. దర్శనానికి 1 గంట సమయం పట్టింది. భక్తులు ఎక్కువగా ఉంటే 3 గంటలు కూడా పడుతుందట. తరువాత రంకలా లేక్ దగ్గరకు వెళ్ళాను. ఇది ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేక్ ఎంట్రన్స్ లో చాలా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇదే రంకలా లేక్. రండి బోటింగ్ పాయింట్ దగ్గరకు వెళ్దాం.
ఈ బోటింగ్ పాయింట్ కి ఆపోజిట్ లో శాలిని ప్యాలెస్ ఉంది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ లోపలికి అలౌ చేయట్లేదు. ఇదే బోటింగ్ పాయింట్. బోటింగ్ ప్రైజెస్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 8వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వల్ల ఈ సరస్సు ఏర్పడిందట. ఈ సరస్సు చుట్టూ 5 కిలోమీటర్లు ఉంది. ఈ లొకేషన్ చాలా బాగుంది. మీరు కనుక సాయంత్ర సమయంలో వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను మధ్యాహ్నం వచ్చాను, ఎండ ఎక్కువగా ఉంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొల్హాపూర్లో మన సౌత్ ఇండియన్ భోజనం దొరకదు. కొన్ని హోటల్స్లో దోశ, ఇడ్లీ లాంటివి దొరుకుతున్నాయి. బట్ మధ్యాహ్నం మాత్రం భోజనం లభించదు. ఇక్కడ మహారాష్ట్రియన్ థాలీ తీసుకుంటే ఒక చిన్న కప్పులో ఫ్రైడ్ రైస్ ఇస్తారు, పూరి లేదా చపాతీ ఇస్తారు. అది మన చాయిస్. సో ఇది గుర్తుంచుకోండి. కొల్హాపూర్కి 62 కిలోమీటర్ల దూరంలో కోపేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత వీడియో వస్తుంది. ఆ వీడియో చూశాక వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రస్తుతం తిరుపతికి మాత్రమే డైరెక్ట్ ట్రైన్ ఉంది. హైదరాబాద్కి వెళ్లే వాళ్ళు ఫ్లైట్ లేదా బస్సులో వెళ్ళొచ్చు. విజయవాడ, వైజాగ్ వాళ్ళు మాత్రం ముందుగా హైదరాబాద్ చేరుకోండి. హైదరాబాద్ నుంచి మీ హోమ్ టౌన్ చేరుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.